కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో మోదీ ప్రభుత్వం మీద కేంద్రంలో 4.5 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన సాగుతూ ఉంటే జీర్ణించుకోలేక పచ్చకామర్లు అయిన వారికి లోకమంతా కూడా పచ్చగానే కనపడుతుంది కాబట్టి బుద్ధ జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పితే అది నిజమవుతుందని చెప్పి పగటి కలలు కంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ముఖ్యంగా సైనికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం, దేశ రక్షణకు సంబంధించిన అంశం, దానిని సైతం కూడా రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయం చేస్తూ అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతామని దానికి నాందిగానే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని, అందులో కుంభకోణం జరిగిందని చెప్పి ఇటీవల కాలంలో దేశ మొత్తం మీద కూడా తిరిగి ఏ విష ప్రచారం అయితే చేశారో, ఏ దుష్ప్రచారం అయితే చేశారో, నిన్న సుప్రీంకోర్టు ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చి ఎంత రాద్ధాంతం చేశారో రాహుల్ గాంధీ గారు, ప్రజలను తప్పుతో పట్టించి వారు చేసినటువంటి ఈ యొక్క విన్యాసానికి సుప్రీంకోర్టు చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా వారు తీర్పునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ భారత ప్రజలకు, సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఒక వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలను తప్పుదో పట్టించేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మరి ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ విధమైన ప్రచారానికి పూనుకోవడం చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో కనీసమైన విలువలు పాటించకుండా భారత సైన్యాన్ని కూడా ఏ ఎముకల కొరకే మంచు పర్వతాల్లో దేశ రక్షణ కోసం తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా పహారా కాస్తున్నటువంటి వారికి మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కల్పించాల్సింది పోయి ఈరోజు వారిని మరి భావాలను గాయపరిచే విధంగా రాహుల్ గాంధీ మరి చేసే దానికి ఖచ్చితంగా మరి ఈరోజు క్షమాపణ చెప్పాలా. సూటిగా వాళ్ళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 4 ప్రశ్నలు. నెంబర్ 1, దేశ ప్రజల ముందు రాహుల్ గాంధీ రాఫెల్పై వెల్లడించినటువంటి అవాస్తవాలు, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, వాట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, వారు ఈ అంశాన్ని లేవనెత్తి దేశం మొత్తం మీద కూడా తిరిగి ప్రచారం చేసేదానికి రాహుల్ గాంధీ తన విశ్వనీయతను ఇప్పటికైనా చాటుకోవాలనుకుంటే మరి తప్పుడు ఆరోపణలు చేసినందుకు, తనకు అవాస్తవ సమాచారాన్ని ఇచ్చిన వారెవరో తెలిపి మరి దేశ ప్రజల ముందు వారు తన యొక్క విశ్వసనీయతను చాటుకోవాల్సి వస్తుంది. ఆయన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమిటో కూడా వాస్తవంగా దేశ ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. ఇవాళ ఇది ఇన్ఫర్మేషన్, లేకపోతే ఊరికే గాలిలో ఆ రకంగా మాట్లాడిన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, 2001లో భారత యువసేన ఎయిర్ క్రాఫ్ట్ రిక్వైర్మెంట్ గురించి చెప్పింది. 2007లో
కాంగ్రెస్ డీల్ను ఫైనల్ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. 2007 నుంచి 14 వరకు సోనియా గాంధీ, మన్మోహన్ మరి వారి హయాంలో ప్రభుత్వంలో ఎందుకు ఫైనల్ చేయలేదు? దేశ భద్రతకు రక్షణకు సంబంధించినటువంటి ఈ యొక్క కొనుగోలు విషయంలో ఎందుకు వారు జాప్యం చేయాల్సి వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది? అంటే కమిషన్ మరి అమౌంట్ తేలలేదనా, లేకపోతే మధ్యవర్తుల యొక్క పాత్ర ఏందని తేలలేకపోయిందా? అసలు ఎందుకు మీరు ఆ డీల్ను ఫైనల్ చేయలేకపోయినారు? దేశ ప్రజలు ఈరోజు తెలుసుకోదలుచుకున్నారు వాళ్ళు. నెంబర్ 3, కాంగ్రెస్ హయాంలో ఎన్ని వ్యవహారాలు నడిపినా అందులో మిడిల్ మెన్ రోల్, బ్రోకర్ల పాత్ర ప్రముఖంగా ఉండేదనేది అది జగమెరిగిన సత్యం. అది బోఫోర్స్ ఉదంతం నుంచి మొదలుకుంటే వారు ఏ ఒక్క మరి కొనుగోలు కార్యక్రమాలు చేపట్టినా అందులో తప్పకుండా మరి ఈ యొక్క బ్రోకర్ల పాత్ర మరి ఉన్నటువంటి దానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక పారదర్శకతతోని గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్లో మధ్యవర్తుల పాత్ర అసలు లేనే లేదు, మధ్యవర్తులకు తావే ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి కత్రోచి, ఒకసారి మిషెల్ లాంటి బ్రోకర్లకు అవకాశాలు దక్కిన విషయాన్ని దేశ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీలు ఎందుకు అనుసరించలేదు? అసలు దాన్ని ఎందుకు వ్యతిరేకించదో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్కు బదులుగా మధ్యవర్తులను పెట్టి బ్రోకర్ల ద్వారా కొనుగోలుకు తెరదీసిన మీరు ఇవాళ ద డీల్ వాజ్ బిట్వీన్ ఏ గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఈరోజు మోదీ ప్రభుత్వం విషయంలో ఏమాత్రం కూడా థర్డ్ పార్టీ రోల్ లేకుండా చేసిన దాన్ని ఇవాళ మీరు తప్పుపడుతున్నారంటే, ఈరోజు గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ కుదరకపోవడంతోనే ఎయిర్ క్రాఫ్ట్ లాక జాప్యమైంది. దీనిపైన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 4th వన్, దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలక అంశాలను కాంగ్రెస్ నేతృత్వంలో సోనియా, మన్మోహన్ ప్రభుత్వం చిక్కుల్లో పడేసి దేశ భద్రతను సైతం కూడా ఫనంగా పెట్టి తమ రాజకీయ పబ్బం గడుకునేదానికి దోహదపడ్డ విషయం ఇది. ఎయిర్ క్రాఫ్ట్ల జాప్యానికి బాధ్యత ఎవరిది? రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరమైన మీరు ఎదురుదాడి చేసేదానికి బదులుగా వాస్తవాలు మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దొంగలందరూ కూడా జతకూడి ఇవాళ కాపలాదారునే దొంగ అంటే ప్రజలెవరు నమ్మడానికి ఇవాళ సిద్ధంగా లేరు. దొంగ అని మీరు అడిచిన దొంగలను కాపలాదారు అంటే భయమని సుప్రీం తీర్పులో తీర్పింది. కాంగ్రెస్ అధ్యక్షుడు తన పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం అవాస్తవాల ఆధారంగా ఒక రాజకీయ క్రీడకు వారు తెరలేపారు. తప్పుడు ఆరోపణలతోని రాజకీయాలు నేర్పిన వారి మొహం పైన సుప్రీంకోర్టు లాగి చంపకాయ కొట్టడం జరిగింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది. అవాస్తవాలు, అసత్యాలు పరాజయం పాలు కావడం తప్పదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు మరోసారి ఇవాళ నిరూపించింది. రాఫెల్పై వేసిన 4 వేర్వేరు పిటిషన్ల ద్వారా నిర్ణయ ప్రక్రియ, ఒప్పంద విలువ, ఆఫ్సెట్ పార్ట్నర్ ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తారు. ద 3 బేసిక్ మెయిన్ ఇష్యూస్ ఇవాళ నిర్ణయ ప్రక్రియ, ఒప్పంద విలువ, ఆఫ్సెట్ పార్ట్నర్ ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడుకున్న 3 సభ్యుల గల ధర్మాసనం ఈ పిటిషన్లు కొట్టివేసింది. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ను ఆమోదిస్తూ సంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రికార్డులను పరిశీలించిన కోర్టు కొనుగోలు ప్రక్రియను తెలుసుకోవాలనుకునే వారికి ఇవాళ తప్పు పట్టింది. ఇవాళ కొనుగోలు ప్రక్రియను తెలుసుకోవాలనుకునే వారికి ఇవాళ కోర్టు తప్పు పట్టిన విషయం. ఎయిర్ క్రాఫ్ట్ క్వాలిటీ రిక్వైర్మెంట్పై సందేహాలు వ్యక్తం చేసినందుకు ఎలాంటి కారణాలు కనిపించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఇంకా మన పొరుగు దేశాలు 4th, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లను సమకూర్చుకుంటున్న సమయంలో భారతదేశం రాఫెల్ ఖరీదు ప్రక్రియను జాప్యం చేయడం దేశహితం కాదని ఇవాళ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందంటే సిగ్గుతో తల వంచుకోవాలి ఇవాళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ప్రైజింగ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ టు నేషన్, ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజెస్ టు నేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా ప్రైజింగ్ విషయంలో
ఖచ్చితంగా ఇవాళ దీనిపై పూర్తి అధ్యయనం చేశామని, దీనివల్ల ఆర్థికంగా ప్రయోజనమే చేకూరింది తప్పితే దానికి సంబంధించినటువంటి అధికారులను సైతం తెలిపారని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే సుప్రీంకోర్టు సంబంధించిన అధికారులందరినీ కూడా వారు పరిశీలించి సమాచారం సేకరించి వారు చాలా స్పష్టంగా వారు చెప్పడం, ఇట్ ఈస్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ టు ద నేషన్. అంటే ప్రైజింగ్ విషయంలో కూడా చాలా పారదర్శకతో ఒక ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం వివరించిందని చెప్పి మరి ఈరోజు కోర్టు చెప్పితే, మరి ఈరోజు మరి ఈ వ్యవహారంలో తలదూర్చాల్సిన అవసరం ఇవాళ సుప్రీంకోర్టు లేదని కూడా చెప్పడం జరిగింది. ఆఫ్సెట్ పార్ట్నర్ ఎంపికలో భారత ప్రభుత్వం పాత్ర లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు, దిస్ నాట్ ఎ కేస్ ఆఫ్ కమర్షియల్ ఫేవరెటిజం బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ నో కమర్షియల్ ఫేవరెటిజం టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పితే, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగినాయి, కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మరి కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదని, దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని చెప్పి ఇవాళ కోర్టు కొట్టివేసింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడ తలబెట్టుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీడియా రిపోర్టుల ఆధారంగానో మరి మ్యానుఫ్యాక్చర్డ్ పర్సెప్షన్ ఆధారంగానో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతకంటే సుప్రీంకోర్టు మరి చెంప మీద వాయించినట్టుగా చాలా కేటగిరికల్గా క్లారిటీగా ఏ అంశాలు 3 అంశాలు ప్రస్తావించారో ఆ 3 అంశాల విషయంలో చాలా ఇవాళ సుప్రీంకోర్టు అన్ని ఆధారాలు సేకరించాం, సమాచారం సేకరించాం, సంబంధించిన అధికారులతో ప్రశ్నించాం, అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈరోజు వారు తీర్పునిచ్చామని చెప్తాను. అందుకని ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. అందుకే ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీద పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరి ఈరోజు ఇప్పటికైనా రాహుల్ గాంధీ పరిణతి పెంచుకొని రాజకీయాలు నిలిపితే బాగుంటుంది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా అనేక దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీగా మరి ఈరోజు నిజం లేకుండా న్యాయం లేని ఒక కల్పిత ప్రపంచంలో కాంగ్రెస్ ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఆరోపిస్తున్నారు, వాళ్ళే వాదిస్తున్నారు, వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళే తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ దిగజారుతనానికి ఇవాళ నిదర్శనం. ఇవాళ కాంగ్రెస్ అనుకున్నట్టుగా దేశం నడవదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుపై సందేహాలు లేవనెత్తుతూ ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ దగ్గర ఆధారాలు ఉంటే, మీలో పస ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు వెళ్లకుండా రాహుల్ గాంధీ ఎవరు ఆపుతున్నాడు అడుగుతున్నారు. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా రాహుల్ గాంధీ, ఖార్గే ఏదైతే మాట్లాడుతున్నారో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే రీతిలో మీరు వ్యవహరిస్తున్నారో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్ యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా అని చాలా స్పష్టంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తాను. వారు ఒక అబద్ధాన్ని ఆధారంగా చేసుకున్నారని దాన్ని రాజకీయాలు నడుపుతారని చెప్పి ఇవాళ నిరూపితమవుతుంది. కాబట్టే ఇవాళ మీరు కోర్టు తప్పులు తట్టకపోతున్నారు. రాఫెల్పై పార్లమెంట్లో చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా కనీసం పార్లమెంట్లో చర్చకు రాకుండా ఎందుకు ఇవాళ ఈరోజు మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది? పార్లమెంట్లో చర్చ జరిగినట్టయితే వాస్తవాలు దేశ ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళ నిజం బండారం బయటపడుతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ దీనిని పార్లమెంట్లో చర్చకు రాకుండా ఏ విధంగా ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారో మీరు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ 4.5 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఒక మంత్రి మీద చిన్నపాటి ఆరోపణ లేదు, ఒక మరక లేదు, మచ్చ లేదు, అవినీతి లేదు. కాబట్టి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఈ విధంగా కొనసాగినట్టయితే ఇక కాంగ్రెస్ పార్టీకి బతికి బట్ట కట్టలేని పరిస్థితి. కాబట్టి అంతకు పూర్వం 10 సంవత్సరాలు చేసిన కుంభకోణాలు, దోపిడీ, దోచుకున్న డబ్బు, విదేశాల్లో దాచుకున్న ఉదంతాలు, కోట్ల రూపాయలు పాముల కట్టెలుగా ఈరోజు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని నల్లధనాన్ని వెలికి తీసే రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే ఏదో ఒక బొడ్డ జల్లి ఆ రకంగా మరి వారు చేసినటువంటి ఈ విన్యాసాలు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందంటే ఇప్పటికైనా కాంగ్రెస్కు బుద్ధి రావాలి. మరి ఈ విధంగా
రాఫెల్ ఉదంతాన్ని ప్రతి ఎన్నికల్లో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ రాఫెల్ ఉదంతాన్ని మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో మీకు తెలుసు మధ్యప్రదేశ్ ఎన్నికల పూర్వం ఒక సంవత్సరం అంతా కూడా వ్యాపకం కుంభకోణం నుంచి ఏ రకంగా వారు దుష్ప్రచారం చేశారు. మొత్తం దేశమంతా కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మీద వ్యాపకం ఉదంతాన్ని లేపి దుష్ప్రచారం చేస్తే చివరికి మొన్న ఎన్నికల సందర్భంలో ప్రచారంలో ఎక్కడ కూడా వ్యాపకం అంశాన్ని లేవని తెలియదంటే ఏ రకంగా బుద్ధ జల్లే కార్యక్రమాలకు కాంగ్రెస్ తెరలేపుతుందో అర్థం చేసుకోవచ్చు. మీరు నిజంగా వ్యాపకం గురించి అంత రాద్ధాంతం చేసిన మీరు మొన్న ఎన్నికల్లో అంశాన్ని ఎందుకు కనీసం ప్రస్తావించలేవని తెలియదంటే దానికి జవాబు లేదు. కాబట్టి బుద్ధ దళితం తుడుచుకొని మీరు అనే రీతిలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. ఖచ్చితంగా మరి దేశ ప్రజలు రాబో రోజుల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ మన రాష్ట్రానికి వచ్చేసరికి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అనేకమైనటువంటి అందులో ఆరోపణలు ఉన్నప్పటికీ అనేక విధాలుగా అందులో అనుమానాలు ఉన్నప్పటికీ కూడా మేము ప్రజల తీర్పును శిరసావహిస్తూనే ఖచ్చితంగా ఈ అంశాలైతే భారతీయ జనతా పార్టీ మేము లేవనెత్తామో ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, వారి కుటుంబ పాలన, అవినీతి, అక్రమార్జన లేదా నియంత్రిత పోకడలు, దానికి తోడు అనేక సమస్యలు, రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ అంశాలు కూడా తెర మీదికి రాకంగా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి ఏదైతే ఈ ఎన్నికల్లో ప్రచారానికి వారు ఈరోజు మరి పూనుకున్నారో దాన్ని అదునుగా తీసుకొని కేసీఆర్ గారు ఈ ఎన్నిక మొత్తం పూర్తిగా తెలంగాణ అనుకూలురు, తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసి ఇదేదో ఎన్నిక కేసీఆర్ చంద్రబాబు మధ్యలోగా దాన్ని చిత్రీకరించి మొత్తం తెలంగాణ యొక్క సెంటిమెంట్ను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరి పండించి ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా అటకెక్కించి ఒకవైపు దానికి బాధ్యులు వాళ్ళ కాంగ్రెస్ టీడీపీ అయితే ఈరోజు సందట్లో సడమియా మాదిరిగా కేసీఆర్ గారు దీన్ని అదునుగా తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో నెలకొన్న వాతావరణాన్ని ఇవాళ మళ్ళీ పండించి ఎన్నికలు లబ్ధి పొందినారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేము ఒంటరిగానే పోటీ చేసి ఇవాళ అనేక సంవత్సరాల తర్వాత పోటీ చేసి ప్రజలకు మరి ఈ 4.5 సంవత్సరాల ఈ ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశాం. అయినా ప్రజలు మరి ఏ యొక్క భావ ఉద్వేగంతో తెలంగాణ అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ వచ్చిన తెలంగాణ ఎక్కడ పోతుందో, వచ్చిన తెలంగాణ అస్థిరతపరుస్తున్నారు. అంతకుముందే రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు కేసు జరిగింది. ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు చేశాడు, అది బహిర్గతమైంది. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు కొత్తగా పూనుకుంటున్నారు. తెలంగాణను బతకనివ్వడు, వచ్చిన తెలంగాణను ఇవాళ ఉండనివ్వడు అనేటువంటి ఒక ఉద్వేగాన్ని సృష్టించి ప్రజల యొక్క మరి ఈరోజు మరి తీర్పుని పొందిన దాంట్లో అనేకమైనటువంటి ఇందులో లోపాలు ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా ఎన్నికల ముందు కూడా చెప్పాను, ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం చెందింది ఎన్నికల నిర్వహణలో. ఓటర్ల రద్దును మొదలుకుంటే 22 లక్షల మంది ఓట్లు గల్లంతైతే ఒక్క క్షమాపణతో ఇవాళ కమిషన్ సరిపెట్టుకుంటే అది సరిపోతుందని అడుగుతున్నారు. అనేక మంది ఇవాళ భవితవ్యాలు తారుమారైనాయి. 22 లక్షల ఓట్లు, 22 లక్షల ఓట్లకు క్షమాపణతో ఇవాళ ఎన్నికల కమిషన్ సరిపెట్టుకుంటున్నది. అంతేకాదు ఇవాళ ఈరోజు ఓటర్ల గల్లంతో మొదలుకుంటే ఓటర్ స్లిప్పులు పంపిణీ విషయంలో కూడా అధికార దుర్వినియోగం, డబ్బు ఏరులై పారింది, మద్యాన్ని ఇష్టానుసారంగా ఇవాళ ప్రవహింపజేసింది అధికార పార్టీ. ఇవాళ పోలీసులే డబ్బులు పంపించిన ఉదంతాలు ఇవాళ మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో చూస్తే ఏ రకంగా ఈవీఎంలు గల్లంతైన ఉదంతాలు, హోటల్లో లాడ్జ్లో ఇవాళ తేలిపోతా ఉన్నాయి ఈవీఎంలు. కాబట్టి సాంకేతికపరమైన అనేకమైనటువంటి అంశాలు పోలింగ్ రోజు కూడా నేను స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముషిరాబాద్లో 14 చోట్ల 3 గంటల వరకు మరి ఈవీఎంలు మొరాయిస్తే ఒక్క సాంకేతిక నిపుణుడు లేదా సెక్టోరియల్ ఆఫీసర్ 3 గంటల వరకు రాకుండా ఉన్నాడంటే ఇది ఎన్నికల నిర్వహణ ఏ మేరకు ఇది సమంజసంగా ఉందో మేము ప్రశ్నించాం. ఇవన్నీ అంశాలు కూడా మేము తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో విశ్లేషిస్తాం. మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ అంశాలు ఇప్పుడు మీ ముందు వెలిబుస్తాను. తప్పకుండా మళ్ళీ ఇవన్నీ కూడా లోపాలను సర్దిద్దుకొని వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కూడా
మేము సమాయత్తమవుతాం. మొన్న ఢిల్లీలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి సమక్షంలో 29 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం జరిగినప్పుడు లోక్సభ ఎన్నికల తయారీ కోసం రేపు మళ్ళీ జనవరి 11, 12 ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల ద్వారా దాన్ని తెరదీసి మరి ఆ రకంగా మరి సన్నద్ధం కావడం జరుగుతుంది. ఈ స్థానికంగా జరిగిన రాష్ట్ర ఎన్నికలతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా మోదీ వర్సెస్ రెస్ట్, మోదీ 5 సంవత్సరాల పాలన, ఈ యొక్క అభివృద్ధి, పేదల సంక్షేమ అంశాలతో మేము ఎన్నికల్లో పోతున్నాం. కాబట్టి పూర్తి స్థాయి ఒక కార్యాచరణ ప్రణాళిక రేపు డిసెంబర్ 15, 16 నుంచే వారు అమిత్ షా గారు మొన్న ప్రకటించారు. మన సమావేశంలో అన్ని మోర్చాలు 7 మోర్చాల అనుబంధ పార్టీ అనుబంధ సంస్థలు జాతీయ స్థాయి సమావేశాలు ఈ నెల 15, 16 ఢిల్లీలో యువమోర్చా, ఆ రకంగా బాంబే, పూణే, అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మండల స్థాయి అధ్యక్షులతో సహా ఈ జాతీయ స్థాయి యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. తదనంతరం మళ్ళీ క్లస్టర్ వారీగా ఏదైతే పార్లమెంటు మేమైతే రూపొందించుకున్నామో ఆ క్లస్టర్ వారీగానే మళ్ళీ రాష్ట్రాల వారీగా 122 ఏదైతే వీక్ సీట్స్ గతంలో అమిత్ షా గారు ఐడెంటిఫై చేశారో అందులో తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో వాటిని ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, ప్రధానమంత్రి స్వయంగా వాటిని సమీక్షించి రేపు గెలుపు దిశలో బాటలు వేయడానికి వారు పూనుకోవడం జరిగింది. పూర్తిగా మరి ఈ యొక్క కార్యక్రమం మోర్చాల వారిగా ఫస్ట్ టైం ఓటర్స్ యూత్ను, మహిళలను, అదే రకంగా దాదాపు భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో 22 కోట్ల మంది లబ్ధిదారులు, అది ఉజ్వల గ్యాస్ అయితేమి, వ్యక్తిగత మరుగుదొడ్లు అయితేంది, వాళ్ళని నేరుగా ప్రత్యక్షంగా కలిసేదానికి, దానికి తోడు బీజేపీకి ఉన్న 8.5 కోట్ల ప్రాథమిక సభ్యత్వం, అంటే దాదాపు 30 కోట్ల మందిని నేరుగా కలిసేదానికి. గతంలో 2014లో బీజేపీకి 17 కోట్లు ఓటర్లు ఓటు వేస్తే అధికారానికి వచ్చినటువంటి అంశం, ఇవాళ 30 కోట్ల మంది వాళ్ళని నేరుగా బీజేపీ ద్వారా లబ్ధి పొందడము, బీజేపీ సభ్యత్వం ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు నేరుగా కలిసి 30 కోట్ల ఓటును రాబట్టుకొని గతంలో కంటే భారీ సంఖ్యలో విజయాన్ని సాధించడానికి ఒక కార్యాచరణ వ్యూహాత్మకంగా అమిత్ షా గారు రూపొందించడం జరిగింది. అందులోని భాగంగానే ఈ నెల 24వ తేదీ నాడు అమిత్ షా గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నాడు. ఈ పార్లమెంట్ క్లస్టర్ సమావేశాన్ని పన్నా ప్రముఖు, అదే రకంగా శక్తి కేంద్రాలు అవన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసి విశ్లేషించి మార్గదర్శనం చేసి వారి తర్వాత మళ్ళీ మొదటి వారంలో జనవరి మొదటి వారంలో ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఢిల్లీలో జరిగేటువంటి 11, 12 జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈసారి పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా కూడా అందరినీ కూడా రప్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ గారు వారు సాధించిన విజయాన్ని మరి ఏమాత్రం కూడా అహంకారపూర్వమైన మాటలతో ముందుకు పోమని చెబుతూనే ఇవాళ మరి కేటీఆర్ గారు కుమార పట్టాభిషేకం ప్రారంభమైపోయింది. ఇవాళ కార్యనిర్వాహక అధ్యక్షునితో ప్రారంభమైంది. మరి త్వరలోనే మరి ఈ యొక్క పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకోబోతున్న విషయాన్ని వారు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఇవాళ. కాబట్టి మేము బీజేపీ ఓటమితో కుంగిపోయే ప్రసక్తి లేదు. మాకు కొత్త కాదు. మేము కేవలం గెలుపు లేదా అధికారం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కాదు, నాయకత్వం కాదు. కాబట్టి మేము పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవకు అంకితమైనటువంటి మరి మాకున్నటువంటి సిద్ధాంతాలు పనిచేసేటువంటి వ్యక్తులుగా మరి ఈరోజు ఒక అడుగు వెనుకబడ్డదంటే రేపటి విజయం కోసమని ఒక స్ఫూర్తితో పట్టుదలతో పనిచేస్తాం. కార్యకర్తలు కూడా స్పష్టంగా నేను వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమాత్రం కూడా దిగాలు చెందాల్సిన అవసరం లేదు. ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాందిగా తీసుకొని పట్టుదలతోని జరిగిన లోపాలను సర్దిద్దుకొని ముందుకు పోవడానికి సమాయత్తం కావాలి. 2019లో నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడమే లక్ష్యంగా గమ్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ కూడా పూర్తిగా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఇప్పటికైనా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. 3వ ఫ్రంట్, 4వ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, ఫ్యామిలీ ఫ్రంట్, రకరకాలుగా కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఫ్రంట్లని అంతటితో సరిపెట్టకుండా మేమేదో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి వారు బీజేపీకి 150 సీట్లు రావని మీరు పగటి కళలు అంటున్నారు. దయచేసి కళలు మానండి. వాళ్ళు మీరు బలుపును చూసి
వాపుని చూసి బలుపు అనుకోకండి. ఏదో ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఏదో సీట్లు వచ్చాయి గెలిచామని చెప్పి దేశంలో ఉద్ధరిస్తామంటే మరి మీకు తెలిసి ఇవాళ కేంద్రంలో మీరు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉండి ఉరగబెట్టింది రాష్ట్రానికి తెలంగాణకి ఏమిటో తెలుసు కాబట్టి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2019లో అధికారంలో రావడం ఖాయం. గతంలో గెలిచినటువంటి సీట్ల కంటే అధికంగా సీట్లు సాధిస్తామనేటువంటి ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడతోని అమిత్ షా మోదీ గారు ఢిల్లీలో దాన్ని రచన చేశారు. 11-12 తేదీ సమావేశంలో ఆ కార్యాచరణ ప్రకటించి మొత్తం ఎన్నికలు జరిగే వరకు మరి కార్యకర్తలందరూ కూడా మరి నిమగ్నం అవుతారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రాబో లోక్సభ ఎన్నికల తయారీ నిమిత్తం తెలంగాణ నుండి 17 పార్లమెంట్ స్థానాల్లో సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు, ఆ రకంగా గెలుపు దిశలో మరి ముందుకు పోవడానికి వారు ఒక రోజంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు క్లస్టర్ వారిగా సమావేశాలు. క్లస్టర్ అంటే మీకు తెలుసు, 14 పార్లమెంట్లో ఒక 4 పార్లమెంట్లు ఒక రామ్ మాధవ్, ఒక 3 పార్లమెంట్ మంగల్ పాండే, ఇంకా 3 పార్లమెంట్లు 4 పార్లమెంట్లు నరేంద్ర సింగ్ తోమర్. ఇది ఎవరి దేనికి దానిగా విశ్లేషించి ఒక పోలింగ్ బూత్లో 22 అంశాలు వారు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో అది ఏ మేరకు జరిగింది అనే దాని మీద పూర్తిగా వారు విశ్లేషిస్తారు. ఇంకా తగు సూచనలు ఇచ్చి భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటిస్తారు.